2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే సార్, బేసిక్గా అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్గా గుర్తొచ్చేది పేరెంట్స్, ఆ తర్వాత మన తోబుట్టువులే. ప్రతి చిన్న విషయమైనా మొదటిగా పేరెంట్స్, తర్వాత వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇచ్చి మన రిలేషన్షిప్ గురించి అయినా, మనం చేసే పని గురించి అయినా వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకోవడము, లేదంటే ఇలా వెళ్తున్నాను ఎలా ఉంటుంది అని కనుక్కోవడము, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. అలాంటి తోబుట్టువులే కొన్ని సందర్భాల్లో మనకి శత్రువులుగా మారడం కూడా మనం చూస్తూ ఉన్నాం. తోబుట్టువులే శత్రువులుగా మారడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు అలా మారుతారు సార్? మెయిన్ డబ్బు ఒక స్టేజ్ వచ్చాక డబ్బు ఎప్పుడైతే ప్రయారిటీ అయిపోతుందో, మోస్ట్ ఇంపార్టెంట్ మన సిస్టర్స్ కానీ బ్రదర్స్ మధ్యలో వచ్చే గొడవ డబ్బు కోసమే. చాలా మటుకు డబ్బు ఆస్తి వీటి మీదే చాలా గొడవలు అవుతాయి. ఓకే, సెకండ్ ఈగో ఫ్యాక్టర్. నేను పెద్దవాడిని, నాకు రెస్పెక్ట్ ఇవ్వలే, నేను ఇట్లా ఉన్నా నాకు రెస్పెక్ట్ ఇవ్వలే అని టైప్లో ఈగో ఫ్యాక్టర్స్. ఒక ఫ్యామిలీ నాకు తెలుసు, సొంత బ్రదర్స్ ఏదో ఫంక్షన్లో నన్ను ఫస్ట్ పిలవలే అనే దానికోసం 20 years మాట్లాడుకోలేవాడు. ఓన్ బ్రదర్స్ 20 years మాట్లాడుకోలేదు. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది, ఈ డామ్ యువర్ ఈగో మ్యాన్. ఏం చేసుకుంటావురా ఈగో? చైర్ ముందేస్తే ఎంత, వెనకేస్తే ఎంతరా? నీకు ఎప్పటికి అర్థమవుతుంది ఆ పాయింట్ అనిపిస్తుంది. నిజంగా డబ్బు కోసం అయితే మొత్తం పోగొట్టుకోవడానికి రెడీ అయిపోతారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. కోట్లలో కేసులు వేసుకుని అది 10 ఏళ్ళు 15 ఏళ్ళు నడిచినా కూడా ఎట్లా చేశాడు ఇట్లా చేశాడు, అది ఇచ్చి పడే వేస్ట్. డబ్బు ఏం చేసుకుంటారు? డబ్బు ఎంత ఇంపార్టెంట్ అంటే అది, ఇది అర్థము కాక మీరు నమ్మరు. ఐ విల్ టెల్ యూ దిస్ పాయింట్ బికాజ్ ఇది ఎక్కుతుందేమో. యు ఆర్ బ్లడ్ రిలేటెడ్. రక్తము ద్వారా నీకు వస్తుంది. నీ జాతకములో ఆర్ నీ లోపల ఒక పర్సన్కి వాడు 3వ స్థానములో బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఎలా ఉండాలి రాసి పెట్టి ఉంటుంది. అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే నీకంటే పెద్దవాడు ఉంటే 11 స్థానం నుంచి చూసుకుంటే ఉంటుంది. యు ఆర్ బ్లడ్ వైజ్ కనెక్టెడ్. నీ లోపల ఉండే ఆర్బీసీ, డిఎన్ఏ, నీ లోపల ఉండే ప్రతి కణములో సేమ్ కోడింగ్ ఉంటుంది ఆల్రెడీ. నువ్వెంత బాధపడుతుంటావు వాళ్ళంతా సఫర్ అవుతారు. వాళ్ళెంత పొగరుగా ఉంటే నువ్వు అంత పొగరుగా మారిపోతుంటావు. ఇట్ ఈస్ ఆల్ బ్లడ్ రిలేటెడ్. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. రుణానుబంధ రూపేణ పశు పత్ని శుతాలయం అని చెప్పి నిజంగా కూడా అంతా రుణానుబంధముగా మారి మళ్ళీ తిరిగి వస్తారు, మళ్ళీ అనుభవిస్తావు. నీ సొంత వాళ్ళని ఎప్పుడైనా మన పిల్లలతో కానీ లేకపోతే బ్లడ్ రిలేషన్లో ఉండే సిస్టర్స్తో కానీ ఎప్పుడైతే గొడవ పెడతావో, నీకు లైఫ్లో నీ ప్యాటర్న్లోకి వచ్చేసరికి నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ బ్రదర్ మీద చేతబడి చేయించమని తెలుసా. అవి నాన్ సెన్స్ ఉండవు, బట్ ఏదో చేయించాలి, చేతబడి చేయించాలని చెప్పి ఫ్యామిలీ తిరుగుతాయి. వాడి మీద చేయించాలి, వీడి మీద. ఏదో కంపెనీ పెట్టుకున్నాడు, ఆ కంపెనీలో సక్సెస్ అయిపోయాడు. ఆయన సక్సెస్ అయినందుకు మాకేమి ఇవ్వలేదు, నేను ఇంత కష్టం ఏం చేయాలని వాడి మీద ప్రయోగాలు చేయించాలని, ఏదో చేతబడి చేయించాలి, అదేదో స్వామీజీల దగ్గరికి వెళ్ళి, అదేదో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అవి నిజం కాదురా అని తెలిసిన వీడు మొత్తం డబ్బంతా పోగొట్టుకుంటాడు. ఎవడి కోసం, ఎవడికి డబ్బు పోగొడుతున్నావురా అంటే నీ సొంత సిస్టర్ కోసం. హౌ సిల్లీ, ఎంత నాన్ సెన్సికల్ ఉంటారు అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే మనం ఆ తల్లిదండ్రి వదిలిన ఆస్తి కోసం, అసలు లిటరల్లీ రోడ్డు మీద ఆ స్ట్రే డాగ్స్, వీధి కుక్కలు కొట్లాడుకునేవాళ్ళు డబ్బు కోసం. ఏం చేసుకుంటారో డబ్బు? వాట్ విల్ యూ డూ? తీసుకుపోలేరు. అలాగ నువ్వు ఫ్రీగా ఇచ్చిన డబ్బు ఆర్ నీ సొంత చెల్లిని, అక్కని, తమ్ముడిని, అన్నని టార్చర్ పెట్టి తీసుకున్న డబ్బు నీ పిల్లలు అరగజేసుకోలేరు. ఎంత బాధేస్తుందంటే, అలాంటి డబ్బు నువ్వు తినలేవురా. తిన్నా నీకు రోగము రూపంలో ఇట్లా తిరిగి వస్తుందిరా. ఇట్ ఈస్ ఆల్ లింక్డ్. అంత సెన్స్ లేకుండా ఉన్నారంటే ఆ డబ్బు వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, ఒకవేళ నిజంగా అంత దుర్మార్గంగా, అంత చాలా నీచమైన స్థితికి వెళ్ళిపోతే చాలా ఇంపార్టెంట్, 1 step దాటి ఎక్కడో చోట తేల్చుకుని, ఓకే ఇద్దరిది ప్రాఫిట్ కాదు, లాస్ కాదు, కొంచెం ఇంత అని తేల్చాలి. ఇంకా ఫర్దర్గా వెళ్తే నేనంట, ఇలాంటి డబ్బు విషయం రాకుండా తల్లిదండ్రులు ముందే రాసి పెట్టారు, హెడ్ఏక్ లేకుండా. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మన దాంట్లో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయంటే, మనమే గొడవబడి చచ్చిపోయేటట్టుగా అన్ని లూప్ హోల్స్ ఉన్నాయి మన సిస్టంలో. అది కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి, నిజంగా కూడా ఒక టైప్లో బిహేవియర్ వైజ్ జాతకంలో కానీ లేకపోతే నార్మల్గా వాళ్ళ డెవలప్మెంటల్లో కానీ బిహేవియర్ వైజ్ కొంతమంది టార్చర్ పెట్టేవాళ్ళు ఉంటారు. నిజంగా బ్రదర్ నేను ఇట్లా ఉంటానని చెప్పి టార్చర్ పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మైండ్ సరిగ్గా ఉండదు.
వాళ్ళకి నిజంగా కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఈ మధ్య మ్యారేజ్ కౌన్సిలింగ్స్ అని ఇప్పిస్తున్నారు. నేను బ్రదర్ అండ్ సిస్టర్ కౌన్సిలింగ్స్, బ్రదర్ అండ్ బ్రదర్ కౌన్సిలింగ్స్ ఇప్పించాలి. నిజముగా ఇది జరుగుతుంది. ఇంకా ఒక స్టెప్ ఫర్దర్ నాకు గుర్తుకొస్తుంటేనంటే, సవితి ఆర్ ఒక హస్బెండ్ ఇద్దరు వైఫ్స్ ఉండి వాళ్ళ పిల్లల గొడవలు, వాళ్ళంతా కూడా బ్లడ్ రిలేటెడ్ రా, ఎటు తిరిగినా అటే రిలేటెడ్. యూ విల్ ఆల్వేస్ లూజ్ ఇన్ దిస్ వార్. ఎవరు గెలిచినా, ఎవరికి డబ్బు వచ్చినా ఓడిపోయినట్టే. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థము చేసుకోలేరు. ఒక స్టేజ్ వచ్చాక ఈగో అడ్డొచ్చి నేనెందుకు తగ్గాలండి, వాడికి ఆ మాత్రం ఉండద్దా, వాడు ఆ మాత్రం చేయకూడదా అని చెప్పి దిగుతారు. ఎప్పుడైతే ఇలా పంతముతో నువ్వు ఏదైనా సాధించావో, ఒకళ్ళని ఇబ్బంది పెట్టి గుంజుకుని లాక్కుని సాధించావో, అది వెంటనే డొనేషన్ రూపంలో ఎవరో ఒకరికి ఇచ్చేసి, అనాచరణాలకు రాసిచ్చేసి, డోంట్ టేక్ దట్ మనీ. అలా ఏడుపుతో, నీ సొంత తమ్ముడు, చెల్లి, అన్న, అక్క ఏడుపుతో వచ్చిన డబ్బు ఉండదు. సత్యం 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 ఉండదు. సో డోంట్ టేక్ దట్. ఆ డబ్బు కోసం రిలేషన్షిప్స్ బ్రేక్ చేసుకోవద్దు. బికాజ్ యు ఆర్ బ్లడ్ కనెక్టెడ్. నేను చెప్తున్నా, జెనెటిక్ కనెక్షన్ ఉండి ఆ జెనెటిక్స్లో ఎంత కోడ్ అయిపోయి ఉంటుందంటే, యూ విల్ నాట్ బిలీవ్, జన్మాంతరాల కర్మ అనుభవిస్తూ పోవాలి. ఎందుకు? వై యూ టేక్ దట్? కొంతమంది జన్మలేదేం లేదు, ఈ లైఫ్లో ఎంజాయ్ చేయాలి. మ్యాక్సిమం ఎంజాయ్ చేసేస్తావు, మ్యాక్సిమం. తర్వాత ఏం చేస్తావు? వాట్ కెన్ యూ? ఎన్ని కోట్ల ఆస్తి వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా, నువ్వు డామిట్ ఏం చేయలేవు. అదే తిండి తినాలి. బంగారం అయితే తినలేం, పేపర్లు అయితే నోట్లు కుక్కుకోలేం. సో అదే అన్నం తినాలి, అదే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటూ చూస్తూ అయిపోద్ది లైఫ్ అనే చిన్న స్ఫురణ కనుక వస్తే అందరితో హ్యాపీగా ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ పాయింట్కి వస్తాను, దట్ వెన్ యూ సెండ్ దట్ పాజిటివిటీ, బ్రదర్సే కాదు అందరు మారుతారు. కీప్ సెండింగ్ ఇట్, డోంట్ కీప్ దట్ బ్లాక్. వాడు ఎందుకు అట్లా చేసి, నేనెందుకు మారాలి సార్? ఎప్పుడు చాలా ఇబ్బంది పడతాం. ఐ డోంట్ నో ఇది ఎప్పటికి తేలుతుందో, కానీ డబ్బు కోసం అయితే ఎవరితోనూ గొడవ పడకూడదు. డబ్బు కోసం బ్రదర్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైతే సిబ్లింగ్స్ గొడవ వస్తుందో, వాళ్ళ వైఫ్, హస్బెండ్స్ వీళ్ళు దిగుతారు మధ్యలోకి. వాళ్ళు పెడుతుంటారు మధ్యలో కావాలని, ఇంకా వాళ్ళని మసాలా వేసి, పుల్లలు వేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు. సో ఎప్పుడైనా సిబ్లింగ్స్ గొడవలో వేరే వాళ్ళని రానివ్వకూడదు. యూ షుడ్ ఆల్వేస్ స్టాప్ దట్. ఇది మా రిలేషన్, మేము చూసుకుంటాం, నువ్వు మధ్యలో రాకూడదు. ఎప్పుడు చెప్తాను, ఆల్వేస్ కీప్ దట్, ఆ లిమిటేషన్, దట్ ఏది నా ఫ్యామిలీ, ఏది నీ ఫ్యామిలీ, ఏది మన ఫ్యామిలీ అనే లింక్ని క్లియర్గా ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గొడవలో వచ్చినప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తానని కొంతమంది దిగుతారు. మేమేదో చేయించేస్తాం, మాకేదో తెలుసు, నీకెందుకు అక్కడ హెల్ప్ తీసుకుంటుంది, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, లేకపోతే ఆ స్వామీజీ తెలుసు, ఏవో దొరుకుతాయి. నెవర్ ఎవర్ గెట్ ఇన్ టు దట్ నాన్ సెన్స్. ఎప్పుడు నీ బ్రదర్, సిస్టర్, హస్బెండ్ వీళ్ళ మధ్యలోకి ఎవ్వరు రావద్దు. థర్డ్ మ్యాన్ షుడ్ నెవర్ కమ్ ఇన్, థర్డ్ పర్సన్. పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా సార్ అంటే మీరు అన్నట్టుగానే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సందర్భం ట్రిగర్ అయ్యి, నేను ఇది కాదు, నేనంటూ నాకు ఒక వర్త్ ఉంది, అది నేను చూపించుకోవాలి, నా లైఫ్ని నేను మార్చుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ సాధన ఉపయోగపడుతుంది అన్నారు కాబట్టి ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఫిబ్రవరి 8th నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కింద నెంబర్ ఇస్తున్నారు, స్క్రోల్ అవుతుంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండి. సౌర మార్గంలోకి ఎవరైనా రావచ్చు. కుల, మత, ప్రాంత, రాష్ట్ర విభేదాలు లేకుండా ఎవరైనా సరే రావచ్చు, నేర్చుకోవచ్చు. నేర్చుకుని సాధన చేసే ఇంట్రెస్ట్ ఉంటే, మన పురాతనమైన జ్ఞానం యొక్క విలువని కాపాడుకున్న నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అనిపిస్తే ఒక సాధనా మార్గం ఇది. మెడిటేషన్ నేర్పిస్తాను. ఒక చిన్న మంత్ర ముద్ర చిన్న ఉంటాయి, మంచిగా సాధన చేసుకోవడానికి ఒక డిఫరెంట్ మోడ్లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కింద నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. మార్నింగ్ 6 to 7 AM 7 days ఉంటుంది కోర్సు. ఆన్లైన్ ఉంటుంది. ఇంట్లోనే కూర్చుని హాయిగా నేర్చుకుని సాధన చేసుకుని ఒక గొప్ప ప్రక్రియ. దేనికో డబ్బులు పెడుతున్నాం కదా, ఒక మంచి మార్గంలోకి పెడదాంలే అనే ఆలోచనతో రండి. ఒక రోజులో మాయమైపోతారు, గొప్పవాళ్ళు అయిపోతారు, కోటీశ్వర్లు అయిపోతారని చెప్పను, కానీ సాధన చేసుకోండి. నిజంగా మీకు హెల్ప్ అవ్వాలని మంచి ఉద్దేశంతో చేస్తాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్.